ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏదైతే అత్యవసరంగా మీ ముందడికి రావడానికి కారణం ఏంటంటే, నిన్న శైలేష్ అని ఒక మెడికల్ నడిపించుకుంటూ ఏదైతే బాక్సర్ అనే వాట్సాప్ గ్రూప్లో తను కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పేరు చెప్పే ఎవరైనా సహాయానికి వస్తే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక తల్లిని పట్టుకొని తిట్టినాడు. ఒక మంచి తల్లికి పుట్టిన వాళ్ళకు సాయం చేయాలి, ఒక అన్పార్లమెంట్ అంటే వేశ్య లాంటి కన్నవాళ్ళ కొడుకులకు సాయం చేయొద్దు. నేను మీడియా పరంగా అట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఆ మాటలు చెప్తలేను, మీకు మీడియా కూడా చూపెడతాను. అంటే ఈరోజు ఆ బాక్సర్ అనే అతను ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే అంబులెన్స్ అరేంజ్ చేస్తాడు. ఆయన గ్రూప్లో ఎవడైనా కాంగ్రెస్ లానా కొడుకు వస్తే ఆ లానా కొడుకులకు సాయం చేయొద్దని ప్రింట్ మీడియా ద్వారా ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలందరము ఏదో తూచా మంత్రంగా పోలీస్ అధికారులు ఈరోజు కేసు బుక్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ నా కొడుకుని కేసులు బుక్ చేయించి, బాబు శైలేష్, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారనుకున్నావు? దళితులు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. మేము పోలీస్ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హరిజనులని గిరిజనులను కూడా ఆ పదం బట్టి అన్నాడు కాబట్టి ఇక్కడ పోలీస్ ఎస్పీ ఆఫీసర్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనపై వెంటనే అట్రాసిటీ కేసేసి సమోటోగా చట్టరీత్యా నాన్ బెయిలబుల్ కేసులు వేయాలి. లేకపోతే జరగబోయే భౌతిక దాడులకు దాని కారణం పోలీస్ వారే అవుతారు. మా విధానాన్ని మీరు తప్పుగా పట్టుకుంటే, మా ఆవేశాన్ని ఆక్రోశాన్ని అణిచివేయాలని చూస్తే అది రేపు ఇంకోటి అంటాడు. ముందే ఈ మొగ్గని తెంపేస్తే మంచిగుంటుందని ఇటు పోలీస్ ద్వారా, నువ్వు శైలేష్ నువ్వు చేసే అక్రమ వ్యాపారం, గతంలో భ్రూణ హత్యలు చేసే గోళీలు నువ్వు అమ్ముతావు బిడ్డ, ఇక నువ్వు ఎట్లా అమ్ముతావో చూస్తాం. మేము ఎందుకు వ్యాపారస్తుల ద్వారా ఈ పదాలు వాడాలని వాడం నీకు తెలుసా? అసలు నువ్వు నిజంగా వైశ్యుల సమాజానికైతే పుట్టినవో ఆ వైశ్యుడే గాంధీ మహాత్ముడు కాంగ్రెస్. మరి నువ్వు అన్న ఆ గాంధీ మహాత్ముడు ఆ కొడుకా? సిగ్గుండాలి నీకు. నీ సమాజాన్ని, నీ వైశ్య సమాజాన్ని కూడా నువ్వు అనుకున్నావు. ఒకసారి చరిత్ర తెలుసుకో. ఇందిరాగాంధీ వాజ్పేయి గారిని ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం చూయించుకో అని బయట దేశాలు పంపిన ఘనత. కానీ వేరే పార్టీ నా కొడుకులకు సాయం చేయొద్దని అనడం ఎంతవరకు సమాజం? దయచేసి ఈ విషయం పోలీస్ ఎస్పీ గారు మా సూచనను అంగీకరిస్తూ చట్టరీత్యా చర్య తీసుకొని నాన్ బెయిల్ కేసు పెట్టాలని ప్రింట్ మీడియా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.